యోగి ఆప్తులందరూ దుఃఖితులై గుండెల మీద కొట్టుకుంటూ, అరే జానారావు, మమ్మల్ని విడిచిపోకురా, నువ్వు తిరిగి మామూలు మనిషి అవ్వాలి. ఎందరో దేవుళ్లకు ముఖ్యం, అయినా ఏం లాభం లేకపోయింది రోయ్. వైద్యుడు ఆశ లేదన్నాక ఇక చివరి ప్రయత్నం చేస్తున్నాం. బంకట్లాల ఇంటికి ఒక గొప్ప మహాత్ముడు వచ్చి ఉన్నాడు. అతని నివాసంతో షేగావు పండరీపురమే అయింది. సాక్షాత్ భగవత్స్వరూపుడైన ఆ యోగి ఏది కావాలన్నా చేయగలడు. తన యోగ బలంతో మృతుడైన సచ్చిదానంద బాబాను జ్ఞానేశ్వరులను తిరిగి జీవితుడిని చేయలేదా? జానారావు ఇంకా కొద్ది క్షణాల అతిథి మాత్రమే, అందుచేత స్వామి దగ్గరికి ఎవరినైనా పంపండి, జానారావుని బతికించమని ప్రార్థించండి అన్నారు. వెంటనే ఆప్తుల్లో ఒకరు బంకట్లాల ఇంటికి పోయి జానారావు స్థితిని వివరించి స్వామివారి చరణామృతాన్ని కోరాడు. బంకట్లాల్ ఇందులోనే